सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये सामूहिक प्रवेश। KSR ने शेले देऊन पार्टीमध्ये आमंत्रित करण्यात आले। DLSA द्वारे गरिबांना कायदेशीर मदत यांचा योग्य वापर करण्याची सूचना मुख्य न्यायमूर्तींनी केली। प्रजासेवा भवनात नियमित अन्नदान। कंदी श्रीनिवास रेड्डी जे सतत शेकडो भुकेल्या लोकांना अन्न पुरवतात। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद शहरातील भाजप नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनाच्या कार्यकर्त्यांसोबत आपुलकीने वागतात। शेकडो अभ्यंगतांनी ते नेहमी गजबजलेले असतात। कंदी श्रीनिवास रेड्डी त्यांचे सेवा कार्यक्रम आणि त्यांच्या चांगल्या मनामुळे त्यांच्या उपस्थितीत दररोज अनेक लोक भाजपमध्ये सामील झाले। आज जैनत मंडळ आणि आदिलाबाद ग्रामीण मंडळ सालेगुडा येथील युवक यांच्या उपस्थितीत पक्षात सामील झाले। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना शेले घालून पार्टीत सहभागी होण्याचे निमंत्रण दिले। त्यांच्यासोबत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य GV रमणा उपस्थित होते। नरेंद्र मोदी गारी नायकत्व। भारत माता की जय। भारत माता की जय। जय महाप्रभु गारी नायकत्व। भारत माता की जय। श्रीनिवास रेड्डी नायकत्व। ఈ బాబు కరోడి నువ్వు చూసుకుంటాడే अन्य संजू स्वागतम जय श्रीमन्नारायण। नरेंद्र मोदी गारी नायकत्व। नरेंद्र मोदी गारी नायकत्व। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय बीजेपी। जय बीजेपी। जय बीजेपी। जय సంతోష్ జోగు రామన్న కొడుకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఇద్దరు కలిసి ఆదిలాబాద్ దోసుకుంటున్నారు। కొత్త ఇల్లు కట్టియక, కొత్త రేషన్ కార్డు ఇయ్యక, కొత్త పింఛన్ ఇయ్యక, కొత్త లోన్లు ఇయ్యక, కొత్త స్కాలర్షిప్ ఇయ్యక ఆదిలాబాద్ డెవలప్మెంట్ పైసలన్నీ కూడా జోగు రామన్న జమవుతున్నాయి। ఈ జోగు రామన్నని చిత్తుగా ఓడించి ఇంట్లో ఉండగల సిద్ధమా మీరంతా? చిత్తుగా జోగు రామన్నని చిత్తుగా ఇంట్లో కూర్చోబెట్టాల చిత్తుగా ఓడించి జోగు రామన్న ఈ టైం అయిపోయింది, రిటైర్మెంట్ ఇంట్లో కూర్చొని చెప్పాల। జోగు రామన్న ఎలక్షన్ కోట్ల పైసలు కట్టలు పంపిస్తారు, కళ్ళు బాగా పంపిస్తారు, కుంటాలు చికెన్ పంపిస్తారు, దావతులు చేసుకొని తిని తాగుల్ని ఓట్లేని ఈసారి ఓట్లేద్దామా జోగు రామన్నకు? జోగు రామన్న ఆయన కొడుకు అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల బాధ పెడితేనే జోగు రామన్న చిత్తుగా ఓడితేనే మీకు కొత్త ఇల్లు వస్తాయి, మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి, మీకు స్కాలర్షిప్లు వస్తాయి మీ బిడ్డలకు। మీరు గట్టిగా ప్రశ్నించకపోతే ఇట్లా అడిగిన మగవాళ్ళందరూ ఉండేనా నాకంటే ముందు? కంది శ్రీనివాస్ రెడ్డి
కార్యకర్తల్ని బెదిరిస్తే, మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే, బీజేపీ కార్యకర్తల మీద చేయబడితే, బీజేపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే బిడ్డ ఆదిలాబాదులో అక్కి ముట్టిస్తాం. ఆదిలాబాద్ అక్కి ఒక్క జోగు రామన్న నీకు చేత కాకపోతే, నువ్వు కన్నుండి కబోదైతే చెప్పండి, మన ఊళ్ళల్లో మన కాలనీలలో బరాబర్ కంది సీరన్న దగ్గర నుండి ఇల్లు పెట్టిస్తారని చెప్పండి. జోగు రామన్న చాదలేదు. కంది సీరన్న దగ్గర నుండి రేషన్ కార్డు తీసుకొస్తారని చెప్పండి. కంది సీరన్న దగ్గర నుండి మన బిడ్డలకు స్కాలర్షిప్ ఇస్తారని చెప్పండి. కంది సీరన్న దగ్గర నుండి మన బిడ్డలకు లోన్లు ఇప్పిస్తారని చెప్పండి. బరాబర్ చెప్పండి. జోగు రామన్న చాదలేదు కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు లోన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీకు రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు స్కాలర్షిప్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. నా కడుపు గాలి, నా కడుపు మండి, నేను ఆదిలాబాద్ బిడ్డలకు పుట్టి పెరిగే జాగనాయది. నా తాత ముద్దలు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే చచ్చిండ్రు. నేను కూడా ఇక్కడనే పుట్టినా, ఈవెన్ నడిచిపోతా. నా ఆదిలాబాద్ బిడ్డలకి ఏదైనా సేవ చేయాలా, నా బిడ్డల బతుకులు మార్చాలని అమెరికాలో అన్నిటినీ వదిలిపెట్టుకొని అన్ని త్యాగాలు చేసి మీకోసం వచ్చినది. నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా, మీ చేతుల్లోనే ఉంది. ఆదిలాబాద్ బిడ్డల కోసమే వచ్చిన, ఆదిలాబాద్ గరీబుల కోసమే వచ్చిన బానిసల రామన్న, మనం బానిసల రామన్న. ఆదిలాబాద్ లో అత్యంత పెద్ద మాయల ఫకీర్ ఎవరైనా ఉన్నాడంటే మాయల మంత్రాల ఫకీరు జోగు రామన్ననే. ఈ మాయల ఫకీరు పంజరంలో రామచిలుకను బంధించినట్టు आदिलाबाद చేతుల బంధించిండు. प्रत्येक गरीब व्यक्तींसाठी अंकुश न्याय आणि त्या दिशेने विधी सेवा प्राधिकरण खूप मेहनत घेत आहे, असे जिल्हा न्यायालयाचे मुख्य न्यायाधीश MR सुनीता यांनी सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयातील न्यायालयाच्या आवारात आयोजित विधी सेवा दिनाच्या कार्यक्रमात त्या प्रमुख पाहुण्या म्हणून उपस्थित होत्या. विधी सेवा प्राधिकरणाच्या माध्यमातून गरिबांना न्याय दिला जात असल्याचे त्यांनी सांगितले. गरिबांना न्यायालयात न्याय मिळत नाही हा गैरसमज दूर करून ही संस्था कायदेशीर मदत करत असल्याचे ते म्हणाले. या कार्यक्रमात न्यायाधीश माधवी कृष्ण, सतीश कुमार, प्रमिला जैन, मंजुळा, यशवंतसिंह चव्हाण, अतिरिक्त जिल्हाधिकारी नटराज, अतिरिक्त पोलीस अधीक्षक श्रीनिवासराव, DLSA सचिव श्यामा देशपांडे, बार असोसिएशनचे अध्यक्ष एनराला नागेश, वकील आदी सहभागी होते. India is a largest democratic country. In India, living under the downtrodden, and the person is having no financial capacity to engage in advocate. కేవలం జడ్జిలు తీర్పులు ఇవ్వడమే కాకుండా న్యాయ సేవ అధికార సంస్థ మరి తాత్కాలిక వసతి 24 గంటలు పనిచేస్తుంది. ఈ 181 ఉమ్మన్ హెల్ప్ లైన్ నంబరు ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఈ నంబర్ కి ఫోన్ చేసి చెప్పాలి. సఖీ కేంద్రం వాళ్ళు మీరు మంచిర్యాల ఈసారి కొత్తగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మనం చేసే పనిలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఒకరు వాలంటరీగా విచ్చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు లీగల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారోత్సవాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా మాడ్యూల్ క్యాంప్ చేసాం.
ఈ క్యాంప్ ఇలాంటి చిన్న చిన్న వీటి ఉద్దేశం ఏంటి అంటే మీకు అందుబాటులో మేము ఉంటాము, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మాకు వచ్చి చెప్పండి. లీగల్ సర్వీసెస్ క్లోజింగ్ డే కూడా ఉంది. యాక్చువల్లీ అది 13th, కానీ మరి చాలా రోజుల నుండి ఒక 15 రోజుల నుండి అందరూ కష్టపడుతున్నారు. ఆదివారం కూడా మాకు సెలవు ఇవ్వరా, మళ్ళీ క్లోజింగ్ డే ఒకట అంటారని చెప్పేసి దాన్ని భద్రంగా 12వ తారీఖే చేయడం జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ ఆ రోజు లోక్ అదాలత్ లో మీరు చాలా మంచి నంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్మెంట్ ఇస్తారని చాలా గొప్ప ఆశతో సాయంత్రమే వైండప్ చేద్దాం. క్లోజింగ్ డే సెరమనీ కూడా జరుపుదాం अनुకుంటున్నాము. आदिलाबाद जिल्हा मुख्यालयातील बुक्तापूर शासकीय गर्ल्स हायस्कूल मतदान केंद्रावर सोडलेली मतदार यादी प्रदर्शित करण्यात आली. जिल्हाधिकारी सिक्ता पटनायक यांनी उपस्थित राहून कार्यक्रमाचे पर्यवेक्षण केले. अधिकारी व मतदान केंद्र कर्मचाऱ्यांना पुरेशा सूचना देण्यात आल्या. निवडणूक समितीच्या नियमानुसार आदिलाबाद आणि बोथ मतदारसंघाच्या हद्दीत सर्व मतदान केंद्रावर ड्रॉप मतदान यादी प्रदर्शित केली जाईल असे जिल्हाधिकारी म्हणाले. त्यांच्यासोबत आरडीओ रमेश राठोड, नगर तहसीलदार सतीश, मतदान केंद्र अधिकारी व कर्मचारी उपस्थित होते. టుడే 9th November రోజు మన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో టుడే ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇన్ ఆదిలాబాద్ అండ్ బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పేస్ట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. అండ్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కూడా అక్కడ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ కూడా రీడౌట్ చేస్తారు. సో ఈరోజు ఫర్ స్పెషల్ అవేర్నెస్ పర్పస్ చాలా పోలింగ్ స్టేషన్స్ లో चुनाव पाठशाला కూడా ఆర్గనైజ్ అవుతుంది అలాంగ్ విత్ స్టూడెంట్స్. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी मनापासून सुरू केलेला नित्य अन्नदान कार्यक्रम न चुकता सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरांची भूक भागवत आहे. यापूर्वी कोणत्याही नेत्याने असे अन्नदान दिले नाही. या मोठ्या कार्यक्रमाची सुरुवात करणारे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांचे लोक कौतुक करत आहेत. अधिक माहिती आमचे आदिलाबाद प्रादेशिक समन्वयक सत्यनारायण प्रजासेवा भवन कडून प्रदान करतील. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్ లో ఉన్నాం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా గత 20 రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఈ అన్నదాన కేంద్రం రోజు రోజు కూడా వందలాది సంఖ్యలో వస్తున్నటువంటి ఒక కార్యకర్తలు, సందర్శకులు, అన్నార్థులకు ఆకలి తీరుస్తోంది ప్రజాసేవా భవన్. అయితే ఇది తను ఉన్నంత వరకు ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యాన్నదానం కొనసాగుతుందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడి వారిని అడిగి ఎలా సాగుతుంది దీని గురించి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిత్యాన్నదానం అయితే ప్రతిరోజు కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే మీరు చూసిన వరకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం చూశారు? ఇది వరకు అయితే ఎప్పుడు సార్, నేను మస్తూరులో ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు, కానీ ఇది వరకు ఇసుంటి అన్నదానం చేసిన పురుషుడు ఇది వరకు కూడా నేను చూడలే. అంతేకాకుండా కేవలం ఒక అన్నదానమే కాదు, ఆయన తన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి యొక్క దాని సందర్భంగా అనేక ఈ యొక్క బేల జైనత్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చెప్తున్నారు. ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? కంది శ్రీనివాస్ నుంచి అచ్చిన నుంచి ప్రతి ఊరుకు వెళ్ళి ప్రతి పేదవాళ్ళని కలుస్తున్నారు, ప్రతి వాళ్ళతో ముచ్చట్లాడుతున్నాడు, దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముందు సార్ ఒక నెల కన్నా ముందు చప్రిలో పోయి అమ్మాత ఆయనకు పోయి ఆయనకు పైసలు ఇచ్చి అలా పెన్లం భార్య వాళ్ళు ఇద్దరు కూడా వికలాంగులు సార్, వీళ్ళకి ఏం లేకుండా ఇది వరకు వాళ్ళకు ఇది ఇప్పించిండు సార్, ఏం పెన్షన్ ఇప్పించిండు సార్ పోయి ఇక్కడ చప్రిలో పోయి మొత్తం క్యాంప్ పోయి అక్కడ ఫోటోలు దిగిన చూసిండొచ్చు, వ్యక్తులు కూడా బాగా చూసిండు సార్. అయితే జై శ్రీరామ్. మీరు చెప్పండి, ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక అన్నదానం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు పెట్టిన దిస్తే లేదు, అన్నగారు వచ్చి అన్నదానం చేయడం చాలా మంచిగా అనిపిస్తున్నది. ఒక 1000 మంది పరిగా ఇక్కడ తింటున్నారు, మంచిగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు పెట్టింది లేదు.
అంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, తర్వాత అన్నదానాలు, తర్వాత ప్రతిరోజు అంటే ఆయన ఎప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గ్రామాన పర్యటిస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా అభిప్రాయం? ఇంతవరకు అన్నం తప్ప ఎవరిని చూడలేదు. గ్రామానికి అన్నగారు వచ్చి నుంచి ప్రతిరోజు వెళ్తున్నారు, అందరినీ కలుసుకుంటున్నారు, ప్రతి ఇంటికి అలా సమస్యలు తెచ్చుకుంటున్నారు, దాన్ని మంచిగా చేస్తున్నారు. ఆర్థిక సాయం ఎంతో కొంత, ఇంతవరకు ఎవరు చేయలేరు. అన్నగారిని చూస్తే మాకు కొంచెం మంచిగా అనిపిస్తున్నది. ఆయనకు సహాయపడాలని మా యొక్క కోరిక. అంటే ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇలాంటి వ్యక్తిని మనం స్వాగతించే అవకాశం? ప్రస్తుతానికి అయితే చూసుకుంటే అన్నం చేతులు ఉంది. ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపులే మంచిగా డెవలప్మెంట్ చేస్తలేరు. సార్ వస్తే మీరు చేయగలుగుతాం మా ఒక ఒపీనియన్. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది సార్. కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఈ అన్నదాన శిబిరాన్ని ఓపెన్ చేసి చాలా బాగా ప్రతి పేదలకు మంచి ఉపాధి హామీ కలిగించినట్టు, అన్నం లేని వారికి అన్నం కూడా పెట్టినట్టుగా చాలా సంతోషంగా ఉన్నది. కావున మరియు ప్రతి పల్లెకు వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు తెలిసినంత ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తూ మరియు అందరినీ ముందుకు చైతన్యంగా తీసుకువెళ్తున్నారు. మాలాంటి యూత్ పిల్లలనే కాదు సార్, ఎవరిని ఉద్దేశించినట్టు కాదు నేను మాట్లాడుతున్నట్టు, ఎవరి మీద ద్వేషాన్ని బట్టి కాదు సార్. ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకు వెనకాల నేను సపోర్టింగ్ చేస్తున్నా. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి ఆయన బ్లడ్ డొనేషన్ మరియు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆర్థిక సాయం చేయడం కానీ నేను ఇంతవరకు ఏం ఆశించాలి ఆయన సార్ గురించి. కానీ ఆయన ఉద్దేశం చూసి, ఆయన మంచి తత్వం చూసి నేను ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి వ్యక్తులు కనుక రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు రావాలి సార్. ఎందుకంటే హాస్పిటల్లో ఎందరో ఇప్పుడు రోగున్న భార్య ఉన్నాడు, వాళ్ళ పక్కకు పేషెంట్లకు కావాలి వచ్చినారు కూడా ఇక్కడ తిని వెళ్తున్నారు. కావున ఇంతవరకు అదలాలనైతే సార్ ఇటువంటి సేవ అన్నదానం ఎక్కడ చూడలేదు. సార్ ఒక్కరే పెట్టి మంచి చేయుతాన్ని అందిస్తున్నాడు అన్నం లేని వారికి. కావున ఇటువంటి లీడర్ని గెలిపించాలని కోరుకుంటూ, ప్రతిరోజు మనకు ఇక్కడ అనేక మంది వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక వికలాంగులు ఉన్నారు, వాళ్ళతో అడిగి చెప్తాను. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అన్నదానం? సార్, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత మన తెలంగాణ సాధించి 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది కాబట్టి ఇటువంటి దివ్యాంగులకు, వయోవృద్ధులకు, తర్వాత వ్యవసాయ కార్మికులకు అనేది ఇంత చిన్న పెద్ద ఇంత వివిధ వందల మందిని ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అన్నదానం చేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ప్రతి మండలంలో గ్రామాలలో కూడా తిరిగి నిరుపేద కుటుంబాలని ఎంతో సాధ్యమైనంత వాళ్ళకు విరామం అందించి ఆపదలున్న వాళ్ళని ఆదుకుంటున్న ఘనతా నాయకుడు మన కంది శ్రీనివాస్ నాయకుడు. అయితే మేమందరూ దివ్యాంగులం కూడా మనం ఏం కోరుకున్నామంటే, ఇటువంటి నాయకుడు ఉంటే మనకు అనేక మంది సమస్యలు ఉన్నా కూడా తొలగించిపోవచ్చని అన్న వెంట మేము విప్లవంగా మేము రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో మేము ప్రచారమంతా దూసుకొని మేము వికలాంగులం కూడా అన్న వెంట దూసుకొని వెళ్ళి అన్న కోసం మేము నిద్ర ఏం లేకుండా కూడా ఇటువంటి నాయకుడిని గెలిపించడానికి అయితే మేము కూడా యావత్తు వికలాంగుల సంఘం నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే అన్నకు టికెట్ రావాలని చెప్పేసి కొంతమంది ఆ దైవ కార్యాల్లో పూజలు కూడా చేస్తున్నారు. ఇదే చెప్తారు. కరెక్టే, అన్నకు వస్తే మాకు సంతోషం, మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం. కంపల్సరీ అన్నకు రావాలి. మా అన్న వచ్చేస్తేనే మా సమస్యలు కూడా చాలా దూరం అయిపోతుంది. ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. అంటే మేము వికలాంగులం అయితే మమ్మల్ని ఆసరా పెన్షన్ 3000 ఇస్తున్నారు సార్. అది ఆసరా పెన్షన్ 3000 కూడా సరిపోకడం లేదు. అయితే దీనికి మా వికలాంగుల కోసం అనేక హక్కులు ఉంది. అయితే తెలంగాణ మన టిఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అంటే, మీకు వృద్ధుల పింఛన్ వస్తుంది కదా, మీకు ఆసరా పెన్షన్ వస్తుంది కదా, మీకు హక్కులు ఎందుకు అనేసి ఇంత హీనంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని అన్నదానం చేసి అన్న ఆదుకుంటున్నాడు. కాబట్టి అటువంటి నాయకుడు మాకు కంపల్సరీ మేము కావాలి. అన్న వెంట మేము కింద మీద అయినా సరే అన్నకు టికెట్ కోసం మేము పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. అన్నకు టికెట్ రాకపోతే కానీ మేము అన్న లాంటి నాయకుడిని మేము టికెట్లు ఇప్పించి భారీ మెజారిటీగా అన్నకే గెలిపిస్తామనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి ఈ అన్నదానం గురించి కానీ, తర్వాత రోజు వస్తున్నట్టుగా వినతులు గురించి. అంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రావాలా, టికెట్ వస్తే మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? అయితే అన్నదానం మంచిది, అంటే సేవా కార్యక్రమే. కానీ సార్ కూడా ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఆదిలాబాద్లో ఎందరో మంది ఇల్లు లేని ఉన్నారు. ఇక్కడ పాప రేషన్ కార్డులు లేవు, తర్వాత పింఛన్లు బాగా మందికి రాలేదు. వాళ్ళందరికీ సార్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాదే అంటున్నాడు. కాబట్టి సార్ని బీజేపీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము
నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిపిస్తాం ఖచ్చితంగా సార్ని. అది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఏంటంటే మొత్తం మీద కంది శ్రీనివాసరెడ్డి గారి లాంటి నాయకుడు చాలా అరుదుగా వస్తారు. ఇలా మా ముందుకు వచ్చినటువంటి ఒక నాయకుడిని ఖచ్చితంగా అతనికి టికెట్ రావాలని చెప్పేసి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఒకవేళ టికెట్ వస్తే గెలిపించే బాధ్యత మాదే అని చెప్తున్నారు. మొత్తం మీద సమస్యలపై పోరాడి అభివృద్ధి చేయనటువంటి ఒక నాయకుల్ని ప్రశ్నించి దమ్మున్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కెమెరా पर्सन अविनाश रेड्डी सत्यनारायण अम्मा न्यूज आदिलाबाद. आदिलाबाद शहराच्या मध्यवर्ती भागात विद्यार्थ्यांच्या संख्येनुसार वर्गखोल्या बांधल्या जाव्यात आणि किमान पायाभूत सुविधा उपलब्ध करून द्याव्यात या मागणीसाठी NSUI अंतर्गत जिल्हाधिकारी कार्यालयाला घेराव घातला. महाविद्यालयापासून तर विनायक चौक, NTR चौक, कलेक्टर चौक मार्गे रॅली काढून निषेध करणार. त्यांनी सरकार आणि मुख्यमंत्री KCR यांच्या विरोधात जोरदार घोषणाबाजी केली. NSUI चे जिल्हाध्यक्ष शांतनराव यांनी विद्यार्थ्यांसाठी पुरेशा वर्गखोल्या नसून स्वच्छतागृहे, पिण्याचे पाणी यासारख्या सुविधांचा तुटवडा असल्याचा आरोप केला. ते म्हणाले की यतिकेकडून विद्यार्थ्यांची संख्या वाढत असली तरीही ते अजूनही मोडकळीस आलेल्या जुन्या वर्गखोल्यांमध्ये शिकवत आहेत. या सर्व समस्या तातडीने सोडवा, अन्यथा उपोषण करू असा इशारा त्यांनी दिला. ఏం చేద్దాం పోయినప్పటికీ 10 లీటర్ల చెత్త కుట్టవాడు 10 లీటర్లు ఉందన్నాడు. కాలేజీలో వర్షం పడితే నీళ్ళు ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున ఉన్న గవర్నమెంట్ కళాశాలలో ఇప్పటికీ 26 తరగతుల గదులు కావాల్సి వస్తే కేవలం 6 తరగతి గదిలో వాళ్ళకు విద్యా వ్యవస్థ బోధించబడుతూ ఉన్నది. తెలంగాణలో ఉన్న అధికారులకి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే మంత్రివర్యులు అందరికీ సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మీకు ప్రగతి భవన్ బాగులేకపోతే, అసెంబ్లీ బాగులేకపోతే కొత్తది కట్టుకుంటారు. పాత కారు ఖరాబ్ అయిపోతే కొత్త కారు కొనుక్కుంటారు. డ్రెస్ ఖరాబ్ అయిపోతే కొత్త బట్టలు కొనుక్కుంటారు. విద్యా వ్యవస్థని ఎందుకు అంత చిన్న చూపు చూస్తూ పాత ఖరాబ్ అయిపోయిన బడిలో వర్షపు నీటిలో మునిగిపోతూ విద్యా వ్యవస్థ బోధించదలుచుకుంటాం అంటే ఎంత బాధాకరమని తెలంగాణ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. हिरासुका जागृती समितीचे अध्यक्ष श्रीराम रामकिशन यांनी या महिन्याच्या 15 तारखेला आदिलाबाद जिल्हा केंद्रातील रेल्वे स्टेशन समोर बिरसा मुंडा जयंती कार्यक्रम यशस्वी करण्याची विनंती केली. आदिलाबाद शहरातील प्रेस क्लब मध्ये आयोजित पत्रकार परिषद ते बोलत होते. आदिवासी विद्यार्थी, विचारवंत, अनुसूचित जाती जमाती, BC समाजाचे प्रतिनिधी आणि 9 जातीचे आदिवासी मोठ्या संख्येने जमून जयंती उत्सव साजरी करण्यासाठी सकाळी 11 वाजता मूर्तीला पुष्पहार अर्पण करून आदरांजली वाहण्याचे आवाहन केले. 15 తారీఖు రోజున రైల్వే స్టేషన్ ఎదురుగా మంగళవారం రోజున 11 గంటలకు నిర్వహణ జరుగుతుంది. కావున ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు, మేధావులు, విద్యార్థులు, యువతలు మరియు SC ST BC సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఆదివాసీ 9 తెగల నాయకులు అధిక సంఖ్యలో వచ్చి క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా భారతదేశం చరిత్రలో 10 కోట్ల ఆదివాసులకు పేరుగాంచిన ఒక ధర్మగురు, గోండ్వానా ధర్మానికి క్రాంతికారి కొరకు దేశంలో పోరాటం చేసిన తొలివీరుడు కాబట్టి ఆదివాసులు కాకుండా SC ST BC మైనారిటీ మరియు పార్లమెంట్లో తొలి స్టాచ్యూ ఉన్నది కాబట్టి వాళ్ళు భారతదేశం 10 కోట్ల ఆదివాసులు కాకుండా యావత్ భారతదేశం ఆయనకు జన్మదిన శుభాకాంక్షల కొరకు అందరు వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించాలని हिरासुका जागृती समिती. आदिलाबाद शहरातील TTDC येथे पात्र अपंग व्यक्तींची ओळख करून त्यांना उपकरणे पुरवण्यासाठी एक विशेष शिबिर स्थापन करण्यात आले. जिल्हाभरातून मूकबधीर अपंगाचा तपशील गोळा करून नावे नोंदवली. डॉक्टरांनी त्यांच्यासाठी विविध चाचण्या केल्या आणि उपकरणाच्या वितरणासाठी त्यांची निवड केली. या कार्यक्रमात संबंधित विभागाचे अधिकारी, वैद्यकीय कर्मचारी,
आलमोग कंपनीचे प्रतिनिधी सहभागी झाले। तेलंगणा आदिवासी विद्यार्थी संघमचे राज्य सचिव पूसम सचिन यांनी 4 आणि 5 डिसेंबर रोजी आदिलाबाद शहरात होणाऱ्या TAVS जिल्हा महासभेच्या यशस्वीतेसाठी आवाहन केले। समाजाच्या नेत्यांसह महासभेशी संबंधित पत्रिकांचे प्रकाशन करण्यात आले। आदिवासींच्या शिक्षण क्षेत्रातील समस्या सोडवण्यासाठी TAVS अथक लढा देत असल्याचे त्यांनी सांगितले। आदिलाबाद आदिवासी शैक्षणिक विकास, आदिवासींमध्ये 100% साक्षरता, कल्याणकारी वसतिगृह आदी विषयांवर सर्वसाधारण सभेत ठराव करण्यात येणार त्यांनी सांगितले। तसेच उटनूर केंद्र म्हणून आदिवासी विद्यापीठ स्थापन करावे अशी मागणी त्यांनी केली। పరిష్కరించాలి గిరిజన విద్యారంగ సమస్యలను గిరిజన యూనివర్సిటీని విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం TAVS ఆదిలాబాద్ జిల్లా 2వ మహాసభలు డిసెంబర్ 4-5 తేదీల్లో ఆదిలాబాద్ పట్టణంలో జరగబోతా ఉన్నాయి। ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో ఉన్న గిరిజన విద్యారంగ సమస్యలపైన అట్లాగే జిల్లా విద్యాభివృద్ధి కోసం TAVS గా చేయాల్సిన పోరాటాల్ని రూపకల్పన చేసి తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాట రూపకల్పన చేయడం అనేది జరుగుతూ ఉన్నది। కాబట్టి ఈ మహాసభల్ని విద్యావంతులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని, అట్లాగే జిల్లాలో ఉన్నత విద్య అనేది ఆదివాసీ విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారింది। గత ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆదివాసీ విద్యార్థి సంఘం TAVS ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వాలు వినిపించుకోవట్లేదు। ఈ గిరిజన యూనివర్సిటీ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమించడానికి ఈ మహాసభలో ఒక వేదికగాను। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये सामूहिक प्रवेश, KSRने शेले देऊन पार्टीमध्ये आमंत्रित करण्यात आले। DLSA द्वारे गरिबांना कायदेशीर मदत यांचा योग्य वापर करण्याची सूचना मुख्य न्यायमूर्तींनी केली। प्रजासेवा भवनात नियमित अन्नदान, कंदी श्रीनिवास रेड्डी जे सतत शेकडो भुकेल्या लोकांना अन्न पुरवतात। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।